రీసెంట్గా మన లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని అయిపోయిన తర్వాత అంటే మన పని వేళ్ళు అయిపోయిన తర్వాత, పని గంటలు అయిపోయిన తర్వాత వర్క్ రిలేటెడ్ ఈమెయిల్స్ కానీ, మెసేజ్ కానీ, ఫోన్ కాల్స్ కానీ వీటన్నిటికీ మనం దూరంగా ఉండొచ్చు అనమాట. దీనికి సంబంధించి రైట్ టు డిస్కనెక్ట్, దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ బిల్ అనేది ప్రైవేట్ మెంబర్ బిల్. సాధారణంగా ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అవ్వవు. ఎందుకంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్కి గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉండదు. యాక్చువల్లీ మినిస్టర్స్ గవర్నమెంట్ తరఫున బిల్స్ ప్రవేశపెడతారు. అయితే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేవి ఎంపీస్ ప్రవేశపెడతారు. ఇవి ఓన్లీ ఒక విషయంలో అవగాహన తీసుకురావడానికి కానీ, చర్చను లేపడానికి కానీ పనికొస్తే కానీ సాధారణంగా ఇవి పాస్ అవ్వనమాట. భారతదేశ పార్లమెంట్ ప్రారంభించినప్పటి నుంచి అతి కొద్ది ప్రైవేట్ మెంబర్ బిల్సే పాస్ అయ్యాయి. దాదాపు 14 ప్రైవేట్ మెంబర్ బిల్సే పాస్ అయ్యాయి అన్నమాట. మనం చూస్తే కనుక ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే రైట్ టు డిస్కనెక్ట్ ఉందో దాన్ని సుప్రియా సులే ఎన్సీపీ ఎంపీ ప్రవేశపెట్టారు. ఇది ఒక చట్టబద్ధమైన హక్కుగా, అంటే రైట్ టు డిస్కనెక్ట్, వర్క్ రిలేటెడ్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మెసేజ్ కానీ వాటన్నిటి నుంచి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో మనం డిస్కనెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్లోని కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే మనకు ఒక చట్టబద్ధమైన హక్కు వస్తుంది. మనం వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత, వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్క్ రిలేటెడ్ ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మెసేజ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు. దానివల్ల మనకి ఎటువంటి పనిష్మెంట్ ఉండకూడదు, మనపైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండకూడదు, మన ప్రమోషన్స్ కానీ ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్ కానీ ఆగిపోకూడదు. దీంతోపాటు ఈ బిల్లో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ, ఒక రెగ్యులేటరీ బాడీ క్రియేట్ చేయాలన్నమాట. ఆఫ్టర్ వర్క్ అవర్స్ అయిన తర్వాత మనతో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండాలి, మొత్తం మన పనితీరుని, ముఖ్యంగా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్లో మన యొక్క రెస్ట్ని, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి కంప్లైంట్స్ని మానిటర్ చేసే విధంగా ఒక రెగ్యులేటరీ బాడీ పనిచేయాలి. దాంతోపాటు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, మన వర్క్ అయిపోయిన తర్వాత కూడా మనకు స్ట్రెస్ పెట్టే ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎంప్లాయీ రైట్స్ని కనుక వయోలేట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రూల్స్ రావాలని చెప్పి కూడా ఈ బిల్లు కోరుకుంటుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక యూరోపియన్ ఎంప్లాయ్మెంట్కి, ఇండియన్ ఎంప్లాయ్మెంట్కి గల తేడాని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక యూరోపియన్ ఎంప్లాయీ, యూరోప్లో పనిచేసే ఒక ఎంప్లాయీ లీవ్ అడిగితే వాళ్ళ బాస్ లీవ్ శాంక్షన్ చేసి, లీవ్లో నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పి పెడతారు. అదే ఇండియన్ బాస్ లీవ్ శాంక్షన్ చేయడానికి ఆలోచించి ఒకవేళ శాంక్షన్ చేసేటప్పుడు నువ్వు లీవ్లు వెళ్ళినా సరే మాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మెయిల్లో కాంటాక్ట్లో ఉండు, ఎప్పుడు కాంటాక్ట్ అవైలబుల్గా ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగానికి ప్రమాదం ఉంటుందని చెప్తారనమాట. అలా ఇండియన్ ఎంప్లాయర్, యూరోపియన్ ఎంప్లాయర్ మధ్య డిఫరెన్స్ కూడా చెప్తున్నారు చాలామంది నెటిజన్స్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు గ్లోబల్ పర్స్పెక్టివ్ రైట్ టు డిస్కనెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. మన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్తో కాంటాక్ట్లో ఉండక్కర్లేదు, మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మన ఫోన్స్ని లిఫ్ట్ చేయక్కర్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రాన్స్లో చూస్తే ఫస్ట్ మేజర్ కంట్రీ అనమాట రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అని చెప్పి 2017లోనే కంపెనీస్ కానీ, రకరకాల ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసింది. బెల్జియం చూస్తే 2018లో రైట్ టు డిస్కనెక్ట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. అలాంటి చట్టాలే స్పెయిన్లో, ఇటలీలో ఉన్నాయన్నమాట. రీసెంట్గా 2024-25 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కూడా ఫెయిర్ వర్క్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చిందనమాట. దాంతోపాటు జర్మనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చాలా డిస్కషన్ వచ్చింది. రీసెంట్గా ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వారానికి 4 రోజులు వర్క్ చేస్తే చాలని చెప్పి ఆవిడ కూడా అనౌన్స్ చేశారనమాట. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలోకి వస్తుందన్నమాట. ఈ టైంలో రైట్ టు డిస్కనెక్ట్, మన పని అయిపోయిన తర్వాత, వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత భారతదేశంలో చూస్తే కనుక 24/7 కాల్స్ వస్తూనే ఉంటాయి, లేదా 24/7 మనం అందుబాటులో ఉండాలి, లేదా మన లొకేషన్ షేర్ చేయాలి. అసలు జీవితం అనేది పని చేయడానికైనా, మనం బతుకుండేది పని చేయడానికైనా అని చెప్పి చాలామంది భారతీయులు ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవరైతే యూరోప్లో వర్క్ చేసి వచ్చారో వాళ్ళు ఇండియన్ వర్కింగ్ కల్చర్కి, యూరోపియన్ వర్కింగ్ కల్చర్కి కంపారిజన్ కూడా చేస్తుంటారనమాట.